హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. పప్పు కూడా ఇంత రుచిగా ఉంటుందా అనుకునేలాంటి ఉసిరికాయ పప్పు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక చిన్న కప్పు కందిపప్పు అంటే సుమారు 100 గ్రాములు. ఒక 5, 6 సార్లు కడుక్కొని, అందులో 6, 7 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని, ఒకటికి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా! 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో 6 ఉసిరికాయలను వేసి, కందిపప్పుని మెత్తగా ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఇలా ఉడుకుతూ ఉండగా, పప్పుకు కావాల్సిన మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత, ఒక పెద్ద స్పూన్‌తో పోపు దినుసులన్నిటిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకుంటే చానా బావుంటుంది. ఇవన్నీ కూడా వేగిన తర్వాత, ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయి, ఒక 3, 4 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు వేసి, ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంత వరకు కూడా వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత, అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఏసి ఒక్కసారి కలుపుకోవాలి. ఈ ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు ఇంకొంచెం వేగుతాయి. ఆ తర్వాత ఇందులోకి 3 పెద్ద టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోలు మగ్గేంత వరకు కూడా అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ పప్పుకి ప్రత్యేకమైన రుచి ఇచ్చేది ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, టమాటోలే. పప్పు ఎప్పుడు ఒకే స్టైల్‌లో కాకుండా ఎప్పుడైనా చిన్న చిన్న మార్పులు, చేర్పులతో ఇలా చేసుకుంటే పప్పు కూడా పిల్లలు ఎస్పెషల్లీ చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. చూడండి. టమాటోలు ఈ విధంగా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడొకసారి మనం పప్పుని చెక్ చేద్దాం ఎలా ఉడికిందో. పర్ఫెక్ట్. చూసారా? మనం వేసిన ఆ ఉసిరికాయల టెక్స్చర్ కూడా మారకుండా అట్లానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో నుంచి సీడ్స్‌ని జాగ్రత్తగా సెపరేట్ చేసేసుకోవాలి. కాలుతున్నాయి కాబట్టి ఏదన్నా స్పూనో లేదంటే ఫోర్క్‌తో జాగ్రత్తగా ఇంకొక బౌల్‌లోకి తీసుకొని అందులో నుంచి సీడ్స్‌ని సెపరేట్ చేసి పక్కనుంచుకోవాలి. ఇవన్నీ తీసేసిన తర్వాత పప్పుని మెత్తగా ఏదన్నా మ్యాషర్‌తోనో, లేదంటే ముద్దకంతోనో పప్పుని మెదుపుకోవాలి. చూడండి ఒక 3, 4 విజిల్స్‌కే పప్పు చక్కగా మెదిగిపోయింది. నేనైతే ఏదో కొత్త ప్రయోగం చేస్తూ ఈ చాప్ స్టిక్స్‌తో సీడ్స్‌ని తీయడానికి ట్రై చేశాను. మరీ ఫెయిల్ అవ్వలేదు గానీ పర్వాలేదు. మా పాప ఈ చాప్ స్టిక్స్‌ని ఎంతో అవలీలగా వాడేస్తుంది. మరి మీ ఇంట్లో ఈ చాప్ స్టిక్స్‌ని ఇష్టంగా యూజ్ చేసే పిల్లలున్నారా? కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత, వీటిలిని మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం అయితే లేదు గానీ, ఇలా ఒక స్పూన్‌తో కొంచెం లైట్‌గా స్పూన్‌తో ఇలా మ్యాష్ చేసుకొని, ఫ్రై అవుతున్న పాన్‌లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పప్పులో చింతపండుకు బదులుగా ఈ ఉసిరికాయలేస్తున్నామని అనుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత, ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఓ కప్పు నీళ్ళేసి దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది చక్కగా బాయిల్ అయ్యి, బాయిలింగ్ పాయింట్‌లోకొచ్చిన తర్వాత, మనం ముందుగా ఉడికించి, మెదిపి ఉంచుకున్న కందిపప్పు పేస్ట్‌ని కూడా ఇందులో ఏసేసుకోవాలి. మనం పప్పుని ఉసిరికాయలతో కలిపి ఉడికించాం కాబట్టి, మనకు కందిపప్పు ఈ కలర్‌లో ఉంటుంది. కందిపప్పేసిన తర్వాత 5 నిమిషాలు బాగా ఉడికిస్తే మన ఉసిరికాయ పప్పు రెడీ. మీరు కూడా ఈ పప్పుని ఈ స్టైల్‌లో ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు గనక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.